ఏవిఎస్ ఎన్విఎక్స్ సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. అంటే శాలరీ డీటెయిల్స్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఎంత, అలాగే వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత అనేది పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏవిఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘం, ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అయితే దీంట్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడైతే ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ, పిఆర్టీ, నాన్ టీచింగ్ ఇటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో. ఇప్పుడు మనం వేకెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. వేకెన్సీ వచ్చి 14,961 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో కేవీఎస్ వాళ్ళకి 9,126 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్విఎస్ వాళ్ళకి 5,841 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు దీన్ని కేటగిరీ వైజ్ గా డివైడ్ చేద్దాం. యూఆర్ జనరల్ వాళ్ళకి 6,071 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,367 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3,701 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 2,054, అలాగే ఎస్టీ వాళ్ళకి 1,067 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అప్లికేషన్ డేట్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్ స్టార్ట్ వచ్చి నవంబర్ 13న ఈ అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి నవంబర్ 14, అయితే ఎండ్ డేట్ వచ్చి నవంబర్ 4న, అలాగే లాస్ట్ పేమెంట్ కూడా అదే రోజు. అదే కాకుండా ఎగ్జామినేషన్ అయితే ఉందిగా, నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంట, ముందైతే అనౌన్స్ చేయలేదు. అదే కాకుండా ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే దీంట్లో కూడా కేటగిరీ వైజ్గా అయితే ఉన్నాయి, చాలా పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాక వాటికి తగ్గట్టు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. వాటిని అనమాట మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి జనరల్ ఓబీసీ వాళ్ళకి 10 సంవత్సరాలు రిలాక్సేషన్, ఉమెన్స్ కి అయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 3 సంవత్సరాలు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వీళ్ళైతే అక్షరాల 1,000 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే ప్రాసెసింగ్ కోసం 500 రూపాయలు ఎక్స్ట్రా. అంటే వీళ్ళకి కనీసంలో కనీసం 15,000 నుండి 2,000 రూపాయల దాకా అయితే ఖర్చు అవుతుంది. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎగ్జామ్ ఫీ అయితే లేదు. ప్రాసెసింగ్ కోసం వీళ్ళైతే 500 పే చేయాలి. అలాగే ఉమెన్స్ ఉంటారుగా, వాళ్ళైతే 500 పే చేయాలి. వాళ్ళకి ఎగ్జామ్ ఫీ అనేది లేదు, ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే. ఇప్పుడు మనం ఎటువంటి డిగ్రీ ఉండాలి అనేది మాట్లాడుకుందాం. 10th అండ్ 12th, అదే కాకుండా బీఈడి, డిప్లొమా, అలాగే కేటగిరీ వైజ్గా అంటే చాలా పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి చాలా మాస్టర్ డిగ్రీస్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రిన్సిపల్ లెవెల్ 12 వీళ్ళకైతే స్టార్టింగ్ వచ్చి 75,800 దాకా, అలాగే ఉంటూ ఎంత దాకా పెరుగుతుందంటే 20,09,200 దాకా అయితే పెరుగుతుంది. టీజీటీ లెవెల్ 8 47,600 నుండి 1,55,100 దాకా అయితే వస్తాయి. టీజీటీ లెవెల్ 7 44,200 నుండి 1,42,400 దాకా అయితే వస్తాయి. పిఆర్టీ లెవెల్ 7 వీళ్ళకి అంతే 44,900 నుండి 1,42,100 దాకా అయితే వస్తాయి. ఎంటీఎస్ లెవెల్ 1 వీళ్ళకైతే 18,000 నుండి 56,000 దాకా అయితే వస్తాయి. ఫోన్గ్రాఫర్ లెవెల్ 4.6 వీళ్ళకైతే 25,000 నుండి 1,12,000 దాకా అయితే వస్తాయి. లెవెల్ 4/6 వీళ్ళకి ఆ రకంగానే అంటే 25,000 నుండి 1,12,000 దాకా అయితే వస్తాయి. అయితే మన ఛానల్లో ఎటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్.